స్థానిక నేతాజీ నగర్ 6వ వీధిలో లవ్ ఆఫ్ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి క్రిస్మస్ వేడుకలు పాస్టర్ మగేంద్రన్ జ్ఞానశేఖర్ జోసెఫ్ సరిత విజయ్ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జాన్ ప్రసాద్ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి సంఘ సభ్యులకు అందించారు. సహోదరులు చంద్రమల రాజు, మాస్టర్ జె బెంజమిన్, డి రాజేంద్ర ప్రసాద్, జేఎంఎల్ డేవిడ్ రాజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లవ్ ఆఫ్ క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్ సండే స్కూల్ విద్యార్థులు క్రీస్తు జననం నాటిక ప్రదర్శన, క్యాండిల్ లైటింగ్ ప్రజలందరినీ ఆకర్షితులయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం సభ్యులు మంచి మధురమైన గీతాలు ఆలపించారు. సరిత విజయ్ కుమారి వందన సమర్పణ చేసి ప్రార్థన దీవెన ఆశీర్వాదం క్రిస్మస్ ఆరాధన ముగించారు. మగేంద్రన్ జ్ఞానశేఖర్ జోసెఫ్ సరిత విజయ్ కుమారి దంపతులు 200 మందికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ వారు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన వేదిక మీద ఉన్న పాస్టర్స్ అందరికీ నా వందనాలండి. ఎందుకంటే సమయం లేట్ అయినా మేము 6 గంటలకు అనుకున్నాము, అందరూ వచ్చి మాత్రం 6:30, 7 అయిపోయిందండి. ఎందుకంటే క్రిస్మస్ అన్నది ఎప్పుడు లేట్గా జరుగుతుంది. లేట్గా జరుగుతున్నా అది ఇంకా ఘనంగా జరుగుతుంది. అవునా కదా? అవునా కదా? అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వందనాలమ్మ. అలాగే ఇప్పుడు మనం పాస్టర్స్ అందరూ పైకి భోజనానికి వెళ్తే మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మేము ఎంత ప్రయాసపడ్డామో అంత ప్రయాసంగా మీ అందరూ వచ్చారు. దానికి అందరికీ వందనాలండి. 2021 కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజానికి ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఏదో కొత్తగా వచ్చినవాడు కాదు. ఆది నుండి ఉన్నవాడు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన పర్వదినం. దాన్ని మనము జన్మదినముగా, క్రీస్తు జన్మదినముగా ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాయబడిన ప్రతి సంగతికి కూడా మీరు చూసినట్లయితే లోకరాసిన సువార్త ప్రారంభంలో కానీ, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో కానీ చూసినట్లయితే భక్తులు రాస్తున్న సంగతి ఏంటంటే, ఏది మా కన్నులారా చూచితుమో, ఏది మా చెవులారా వింటుమో, మా చేతులు దేనిని తాకి చూచునో దానిని మేము రాస్తున్నాం. క్లాప్స్ కొడదాం అందరూ. దైవసేవకులు కొడదామమ్మా. ఓకే సార్. ఓకే. క్లాప్స్ కొడదాం. మొదటి అధ్యాయం 21-22 వచనాలు చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే గట్టిగా మరి స్థానిక దైవజనులు జోసెఫ్ శేఖర్ గారికి, అలాగే కూడి వచ్చిన పెద్దలకి అందరూ మీకు కూడా గ్రీటింగ్స్ అంటే ఏమి లేదు, కానీ ఒక చారిత్రలో ఒక విషయం జరిగింది. ఆ విషయాన్ని మీకు చిన్న విషయం చెప్తాను. చంద్రమండలం మీదకి ఈ యొక్క అంతరిక్షయానం అంతా సాగించిన తర్వాత వాళ్ళు సరాసరి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఒక రిపోర్టర్ వెళ్ళి ఆయన అడిగాడంట, అయ్యా మీరు ఎంత గొప్పవారండి, మీరెంత నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతున్నారు, పాపం చేసి, తప్పు చేసి, వారి ఇష్టానుసారమైనటువంటి మార్గములో వారు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి నేనే వారికి వెళ్ళి సహాయం చేయాలి. మానవుడు పాపము చేస్తున్నప్పుడు దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దాన్నే మనం క్రిస్మస్ సెలబ్రేషన్. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే హృదయములో యేసు క్రీస్తు ప్రభువాన్ని కలిగి ఉండడం. 10 నిమిషాలు ఇచ్చారు, 10 నిమిషాల కంటే ముందే ముగిస్తా. పుట్టింది నేను రాజమండ్రిలోనే, ఇక్కడే పెరిగింది రైల్వే స్కూలు, రైల్వే మిక్స్డ్ రైస్. దాని తర్వాత దుర్గా గుడి దగ్గరికి తిరిగినటువంటి వాడిని నేను. అంటే నేనేమి ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే తప్పు అని కూడా నేను మాట్లాడలేదు. నా జీవితంలో ఏం జరిగిందో చెప్తున్నాను అంతే. అలాగా పూజలు చేస్తున్నటువంటి సమయాల్లో ఒక 3 ప్రశ్నలు వచ్చినాయి నాకు. 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే, 8th క్లాస్ చదువుతున్నప్పుడు 3 ప్రశ్నలు వచ్చినాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, మానవుడు ఈ భూమి మీదకి ఎందుకు పుట్టాడు అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, పుట్టినటువంటి మానవుడు ఎందుకు చనిపోతున్నాడు రెండో ప్రశ్న.
మూడో ప్రశ్న ఏంటంటే చచ్చిపోయినటువంటి మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటిది 3 ప్రశ్నలు. ఈ 3 ప్రశ్నలకి మా అమ్మ భగవద్గీత చదివించేది, వేదాలు చదివించింది చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగేవాళ్ళు. నాన్నగారు రైల్వే జేఈ రిటైర్డ్, కాబట్టి రైల్వే పాస్ ఫ్రీ, మీకు చాలా మందికి తెలుసు. సంవత్సరానికి 2 సార్లు పుణ్యక్షేత్రాలకు